హలో హాయ్ అండి అందరికీ. మా ఛానల్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇదైతే అక్టోబర్ 20th అండ్ 21st జరిగిన వ్లాగ్. మాకు 21st వేరే ఊర్లో ఫంక్షన్ ఉంటే మేము అక్కడ ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాము. ఆ లోపు తోటలో పని ఉంటే అదంతా కంప్లీట్ చేసుకొని కూలీలతో మేము 20th బయలుదేరాము. ఇక్కడ మా ఊరి దగ్గరలో ఉంది డ్యాము. ఈ డ్యామ్ మీద నుంచి మేము మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి. డ్యామ్ బాగుంది కదా అని మీకు కూడా చూపించడానికి వీడియో తీశాను. మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అక్కడ జొన్న రొట్టె కుప్పం ఎక్కేసి మా అన్నకి మా ఆయనకి ఏదో పని ఉందని వాళ్ళిద్దరు బైక్లో వెళ్ళిపోయారు. ఎలాగో ఫ్రీ బస్ కదా అని నేను మా అమ్మ బస్సులో వెళ్ళాము. అది కాక మాతో పాటు మా పెద్దమ్మ వాళ్ళు కూడా వస్తామన్నారు. అందరం కలిసి బస్కి వెళ్దాం అనుకున్నాము. ఒక పెద్దమ్మ వచ్చేసింది. ఇంకా అక్క చెల్లెలు ఇద్దరు ముచ్చట్లు పెట్టినారు. అందరం హిందూపూర్ బస్ ఎక్కేసి ఎన్ఎస్ గేట్ దగ్గర దిగినాము. అక్కడ నుంచి ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళాము. అక్కడ ఇంకా వీళ్ళే ఫంక్షన్ చేస్తున్న వాళ్ళు మా అక్క పిల్లలు పాయసం చేసింటే పాయసం తినేసి ఇంకా ముగ్గులు వేసే వాళ్ళు ముగ్గులు వేస్తున్నారు, పూలు కట్టేవాళ్ళు పూలు కడుతున్నారు. ఇంక అందరూ ఎవరి పని వాళ్ళు స్టార్ట్ చేసేసినారు. పూలు కట్టడం మెయిన్ టాస్క్ కదా. పూలు ఇంకా కూరగాయలు కూరగాయలన్నీ సెట్ చేసుకుంటున్నారు. నైట్కి ఏం చేయాలి, రేపటికెలా అన్నీ ఉన్నాయా లేదా అని ఆకుకూరలు అన్నీ కుకింగ్ అంటే నైట్కి ఒకటేలే, కటింగ్ అన్నీ రేపటికి కూడా ఈరోజే కటింగ్ చేస్తున్నారు. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళేమో పూలు కట్టేస్తున్నారు. పూలు కట్టేసి అందరూ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన పూలే కొన్ని కొనుకొచ్చినవి, చెండు పూలన్నీ కొనుకొచ్చినవి. ఇవి రేపు స్వాములకు వేయడానికి, అలాగే అక్కడ డిన్నర్ కాబట్టి పొట్టెళ్ళకు వేయడానికి అలా అది ఇది అని మాట్లాడుకుంటూ అందరూ కలిసి పూలు కుట్టేస్తున్నారు. వీళ్ళే ఫంక్షన్ చేస్తున్న వాళ్ళు. ఇంకా మా అక్క కాసు నొక్కుతున్నాను ఇంట్లో అని చెప్పేసి ఇంకా అందరం బయటకు వచ్చి సాఫ్ పడుచుకొని ఇంకా బయట సెటిల్ అయిపోయినాము. ఇంకా మా వాళ్ళంతా రేపటికి నాన్ వెజ్ కాబట్టి పుదీనా చాలా ఇంపార్టెంట్ కదా. పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. పుదీనా అంతా ఏర్లన్నీ కట్ చేసేసి మన్నంతా లేకుండా క్లీన్ చేసేసి ఆకుక్కటి ఒలుచుకొని సపరేట్ పెట్టుకోవడానికని అన్ని ఏర్లన్నీ కట్ చేస్తుంది మా పెద్దమ్మ ఒక ఆమె. ఇంకా వాళ్ళంతా సపరేట్ చేస్తున్నారు. పిల్ల బజార్లకు జడేస్తున్నారు. ఇప్పుడేమో కొత్తిమీర కట్టింగ్ అండ్ క్లీనింగ్. కొత్తిమీర అంతా బాక్స్లో పెట్టుకున్నారు నీట్గా. ఇంకా అల్లానికి పైన తాటంతా జుడేస్తున్నారు. రేపు లేట్ కాకూడదని పని. వంట వాళ్ళు వస్తారు కానీ మనం కూడా మన ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టుకుంటే రేపు ఫాస్ట్గా ఈజీగా వాళ్ళకు కూడా బాగుంటుంది కదా చేయడానికి, మనం హెల్ప్ చేస్తే అని అంతా ఈరోజు ప్రిపేర్ చేసి పెడుతున్నారు. ఇంకా మన వాళ్ళు ఎక్కడున్నా ఎంత దూరం అయినా కాఫీ మాత్రం కంపల్సరీ కదా. ఎలాంటి పని ఉన్నా కాఫీ తాగాల్సిందే. సో మా అక్క మా వదినేమో కాఫీ ప్రిపేర్ చేస్తున్నారు. కాఫీ చేసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయడమే మన పని. కాఫీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇక్కడ. నువ్వు తీసుకొని అక్క చెల్లెలు అందరూ పోటీ పడి మరి కాఫీ తాగుతున్నారు. ఎప్పుడు తాగుతాం ఫ్రెండ్స్? అల్లం తుంచిపోయి మా వాళ్ళు తెల్లవాళ్ళు చాలా లేట్ అవుతుంది, చేతులు మంటలు వేస్తున్నాయని ఏదో కొత్త ప్రయోగం చేయాలని తెల్లవాళ్ళని తీసుకొని సంచిలోకి దుబ్బి ఆ సంచిని బండకేసి బాధ పెడుతున్నారు. ఇంకా ఆడవాళ్ళు చాలా కష్టపడుతున్నారని చూడలేక ఈయన మనసు కరిగిపోయి వచ్చినాడు పెద్ద మంచి బండకేసి బాడడానికి. ఇప్పుడు మా వాళ్ళు షార్ట్ తెమ్మంచి షార్ట్ తీసుకొని ఇచ్చింటే ఇంక షార్ట్లే కోసి టాలెంట్ చూపిస్తున్నారు వాళ్ళది. హాయ్ ఫ్రెండ్స్, నేను తెల్లవాయలు వచ్చింది చాలా బాగా వచ్చాయి, మీరు ట్రై చేయండి. కొడతాడే కొంచెం బెటర్మెంట్ ఉందని ఈసారి ఇంకా చేతులతో పిసకడం మొదలు పెట్టినారు. అయినా కూడా పెద్ద రిజల్ట్ ఏం లేదు, బెటర్ దెన్ బిఫోర్ అంతే. ఇంకా మా అక్క శివాలయంకి పోయి వచ్చింటే అందరికీ కుంకుమ బొట్టు పెడుతుంది అక్కడ నుంచి తీసుకొచ్చి. ఇవన్నీ అయ్యే పనులకు కనిపించలేవని తెలిసి ఇంకా మా వాళ్ళు ఏదో కొత్త టిప్ ట్రై చేస్తున్నారు. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని తెల్లవాళ్ళు ఇట్లా కొంచెం ప్రెస్ చేసినట్లు పిసికితే బాగా పొట్టు ఊసిపోతుంది అని ఇదిగో ఆయిల్ తీసుకున్నారు. ఆయిల్ తీసుకొని బాగా చేతులకి అప్లై చేసుకుంటున్నారు. అప్లై చేసుకున్న తర్వాత ఇంకా తెల్లవాళ్ళు తీసుకొని వీళ్ళని ఇట్లా పిసికితే కొంచెం చూపిస్తారు చూడండి. అలా రుద్దుతున్నారు, పిసుక్కోకుండా పిసుకుతూ రుద్దుతున్నారులేండి. పిసుకుతూ రుద్దితే కొంచెం బెటర్మెంట్ ఉందంట. మా ఉదయం చూపిస్తుంది బాగా వస్తున్నాయిలే, ట్రై చేయొచ్చు, ఇది బాగానే ఉంది ముందు దానికంటే అని. అది కాక కొంచెం పచ్చడి అయినాయి మేము సంచులు వేసి కొట్టడం వల్ల. సో ఇంకా ఆయిల్ అప్లై చేసుకుంటానే బాగా వస్తున్నాయి. మా పెద్దమ్మ ఇట్లా కొన్ని చేతులకి తీసుకుంటే కానిపండి అని ఇంకా చేతులకి ఆయిల్ పూసుకొని చాలా తెల్లవాళ్ళున్నాయి కదా, అందుకే ఇంకా చేతులకి ఆయిల్ పూసుకొని ఇంకా చాట్లో ఉండేటివన్నీ ఒకటేసారి పిసికేస్తుంది అనమాట.
పెద్దమ్మ మార్పు ఉందేమన్నా లేదా మా వాళ్ళంతా ఫుల్ ఆన్ డ్యూటీ అనమాట. ఇంకా కొబ్బరి పని పెట్టినారు. ఇప్పుడు రేపు మసాలాలకు కొబ్బరి కావాలనేసి కొబ్బరి చిప్పలు ఉంటే మళ్ళీ పొద్దున్నే కట్ చేయాలంటే లేట్ అవుతుందని చెప్పేసి ఇప్పుడే అంతా తురిమి పెడుతున్నారు. కొబ్బరిని అంతా నీట్గా కట్ చేసి పెట్టుకుంటే రేపు ఈజీ అవుతుందని చెప్పేసి ఇప్పుడేమో ఉల్లిగడ్డల పైన పట్టించినారు మా వాళ్ళు. ఉల్లిగడ్డలకి ఇంకా పైన కింద కట్ చేసేసి పైన తోలు తీసేసి పెడుతున్నారు. ఇంకా అట్లయితే పొద్దున్నే జస్ట్ దాన్ని కడుక్కుంటే సరిపోతుందిలే అని కడుక్కొని కట్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా అంతా చేస్తారు అన్నమాట మా వాళ్ళు కృషి. వీళ్ళేమో వాళ్ళ పెళ్ళెప్పుడు జరిగిన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకొని నవ్వుతున్నారు. అదే చెప్తాను అనమాట నేను వీడియోలో వాళ్ళ పెళ్ళెప్పుడు మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు అనేసి. బాగా నవ్వుకున్నారు బాగా అందరూ. పొద్దు మునిగిందని చెప్పేసి దీపాలు పెట్టేసినారు ఇల్లంతా. దీపాలు పెట్టేసిన తర్వాత ఇంకా వీళ్ళు లోపలికి వెళ్ళి కుకింగ్ స్టార్ట్ చేసినారు అనమాట మా మమ్మీస్. ఈరోజు నైట్కి వచ్చేసి ఈవినింగ్ చేసిన పప్పు ఉండింది, అందుకే ఇంకా మునక్కాయలు ఫ్రై చేస్తున్నారు. ఇక్కడ మా అమ్మ తిరువాతకి శనగబ్యాళ్ళు వేయకుండా కందిబ్యాళ్ళు వేసింది. అదే మా పెద్దమ్మ చెప్పి నవ్వి పెడుతుంది. వేసినాక చూసుకున్నారంట. మళ్ళీ నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి శనగబ్యాళ్ళు బదులు కందిబ్యాళ్ళు వేయద్దండి ఫ్రెండ్స్ అని చెప్తాను వీళ్ళు. ఇంకా మా అత్త వీడియో కాల్ చేసింటే మా అత్తతో మాట్లాడుతున్నారు. కొంచెం కొబ్బరి కొంచెం ధనియాల పొడి పొడి ఉప్పు బూలేకేంది ఫ్రెండ్స్ ఈరోజు మునక్కాయ ఫ్రై రెడీ. అక్కడ రేపటి కోసం చేసిన ప్రిపరేషన్స్ అయిపోయినాక ఇంకా పని అంతా కంప్లీట్ చేసేసి అందరం బాగా మెక్కినాం ఫ్రెండ్స్. మునక్కాయ పప్పు శనక్కాయల పొడి అన్నం అంతా బాగా అందరం తినేసినాము. ఇంకా తిన్నదంతా అరిగేయడానికి మన వాళ్ళు కొద్దిసేపు చిట్చాట్ అనమాట. ఇంకా దేవుడి మెరవని స్టార్ట్ అయిందంటే ఇంకా అందరం బయలుదేరినాం అనమాట. ఇంటి దగ్గర నుంచి ఇల్లు ఈ చివరి ఉంటే దేవుడి గుడి ఆ చివరి ఉంది. ఇంకా దారిలో పిల్లలేమో ఇట్లా క్రాకర్స్ కాల్చిఫైయింగ్. ఇంకా మేము గుడి దగ్గరికి వచ్చేసినాము అందరం. గుడి ఫుల్ లైట్స్తో దగదగ మెరిసిపోతుంది. ఇంకా మేమే లాస్ట్ వెళ్ళినట్టున్నాము అనిపించింది నాకు. అప్పటికే ఊర్లో జనాలందరూ కొత్త వాళ్ళు ఊరికి వచ్చిన బంధువులు అందరూ బాగా వచ్చేసారు. అక్కడ గుడి ప్రాంగణం అంతా ఆ ఏరియా అంతా ఫుల్ జనాలతో నిండిపోయింది. అది కాక ఆ డ్రమ్స్ సౌండ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫుల్ అంటే ఫుల్ ఆన్ పాజిటివ్ వైబ్రేషన్ అనమాట సరౌండింగ్స్ అంతా. ఆ డ్రమ్స్ మ్యూజిక్ని అలాగే ఉంచితే నాకు లాంగ్ వీడియోలో కాపీరైట్ స్ట్రైక్ వస్తుందన్నమాట. వస్తుందేమో అని నాకు ఎక్కువ డౌట్ కొడుతుంది. అందుకే నేను ఆ సౌండ్స్ అన్నీ యాడ్ చేయలేదు. కానీ కన్ఫామ్గా మీకు నేను ఆ సౌండ్స్ అన్నీ అక్కడ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లోనే. సో మీరు అక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి దుర్గమ్మ గుడి అనమాట. దుర్గమ్మ గుడి దగ్గర ఇప్పుడు రైట్ సైడ్లో కనిపిస్తున్న అమ్మవారేమో దుర్గమ్మ, లెఫ్ట్ సైడ్లో ఉన్న విగ్రహం ఏమో కొల్లాపురం అంట. ఆ ఊరిలో ఉండే ఇంకొక దేవత. సో ఇంకా చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేసినారు. ప్రతి డీటెయిలింగ్ ఎవ్రీ డీటెయిలింగ్ అసలు ఏది మిస్ కాకుండా చాలా నీట్గా అమ్మవార్లను అలంకరించినారు. అలా కూడా పూలు చాలా బరువు ఉన్నాయి, కానీ నలగరే మోయాలంట ఒక్కొక్క పల్లకిని. ఇంకా అమ్మవార్ల దర్శనం అయిపోతేనే మేము పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. అక్కడ కూడా ఆంజనేయ స్వామిని బాగా అలంకరించారు. గుడి ఈ మధ్య కొత్తగా కట్టించినట్లున్నారు. ఇంకా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మేమందరం కొద్దిసేపు అక్కడే ఆంజనేయ స్వామి గుడి దగ్గర బాగా ప్రశాంతంగా ఉంటే బయటే కూర్చున్నాము. ఇంటికి పోయినాము. మళ్ళీ స్వాములు మెరవనే వస్తూ ఉంటే అందరం బయటకు వచ్చి చూసి ఇంకా పోయినాము. ఇక్కడేమో అక్టోబర్ 21 అనమాట. మంగళవారం పొద్దున్నే 2 గంటలకే వీళ్ళు జ్యోతులన్నీ ప్రిపరేషన్ చేసుకున్నారు. ఎవరింట్లో వాళ్ళే ప్రిపేర్ చేస్తారంట. బియ్యం పిండి మరియు బెల్లం పాకం, అంటే మనం అట్ల పాకు పడతాం కదా, అట్లా తయారు చేస్తారంట. జ్యోతులు డెకరేషన్ కూడా చేసి రెడీగా పెట్టినారు. ఇంకా దీపాలు పెట్టి ఎత్తుకొని పోవడమే. ఇంకా ఈ పాప ఏమో మా అక్క వాళ్ళ పెద్ద పాప అనమాట. పేరు చైత్ర. హెయిర్ స్టైల్ మనమే వేసినాం అనమాట. ఏదో ఫ్రెంచ్ బ్లేడ్ అది ఇది అని చెప్పి వేసేసిన. ఇంకా ముగ్గు వేసేసినారు. ఆ తర్వాత ఇంకా మా పిల్ల బచ్చ బాగా రెడీ అయింది కదా, అందుకే పిన్ని ఫోటోలు తీయంటే కొద్దిసేపు అట్లా ఫోటోలో క్యాప్చర్ చేసేసినాము. ఇంకా జడ కూడా బాగానే వేసినట్టున్నా. ఇంకా వీళ్ళేమో ఆ జ్యోతుల్లోకి దీపాలు ఒత్తులు అన్నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసినారు పెద్దోళ్ళు. ఇక్కడ చేస్తుంది చూడండి. ఇంకా ఇంటి బయట కాంపౌండ్ పైన అంతా ఫుల్ దీపాలతో వీళ్ళు డెకరేషన్ బాగా చేసేసినారు. కాంపౌండ్ చంపన దీపాలు పెట్టేసినారు. ఇంకా మా పిల్ల బచ్చ ఏమో జ్యోతి ఎత్తుకొని వెళ్తుంది.
ప్లేట్లో అయితే మళ్ళీ పిల్ల కదా ఒరిగిపోతుందేమో అని గిన్నెలో పెట్టేసినారు జ్యోతిని. సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినారు. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు మేకప్ వేసాము లాస్ట్కి రెడీ అయ్యింది. మా పెద్దమ్మ అంతా వేయించుకోలేదు ఫ్రెండ్స్, వీడియో తీసాము వేయించుకోలేదు. ఇంకా మా పిల్ల బచ్చ మళ్ళీ గెటప్ చేంజ్ చేసింది, హెయిర్ స్టైల్తో సహా అన్నీ చేంజ్ చేసేసింది. ఇంకా మా వాళ్ళందరూ రెడీ అవుతున్నారు అనమాట. ఆల్మోస్ట్ అయినట్టేలే. మేమంతా లేట్ బ్యాచ్ అనమాట. మేము నలుగురం మిగిలిపోయినాము. మేము లాస్ట్లో వెళ్ళాము గుడికి, వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఇవన్నీ పిల్లలని ఆవాహయామే ఆహ్వానిస్తున్నాయి. ఈడ నేను సన్నివేశం మిస్ అయినా అని మా వాళ్ళు ఇంకా నన్ను ఎంతసేపు చెప్పినారు చూడండి. వాళ్ళు చెప్పి పెట్టినారు, నువ్వు ముందే వచ్చింటే బాగుండు, అది మిస్ కాకుండా క్లిప్పింగ్ తీసుకొని ఉంటే బాగుండు అని. తెల్లు తెచ్చింటే ఈ జనాలు నన్ను అన్ని జ్యోతులు ఎత్తుకొచ్చినట్టు బాగుండవు తిరిగినప్పుడు. అందరూ ఎత్తుకొని రౌండ్గా తిరుగుతారా? 3 రౌండ్లు తిరిగి ఫస్ట్ రౌండ్ అయిపోతే మీకు ఫోన్ చేసిన, బండి వేసుకొని వచ్చింది సరిపోవచ్చు. 3 రౌండ్లేనంట తిరిగేది. ఇప్పుడు కూడా ఇది 3వ రౌండ్. ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఇంట్లో జ్యోతులు తయారు చేసుకొని వచ్చి గుడి చుట్టూ ఒక్కటేసారి 3 రౌండ్లు తిరిగినారంట. అదే విషయం చెప్తారు వీళ్ళు. ఆ క్లిప్పింగ్ చాలా బాగుండిందంట. ప్రసాదం ఇక్కడేమో మనం ఎత్తుకొచ్చిన జ్యోతిది, దాంట్లో ఉన్న దీపం వాళ్ళు తీసేసుకొని ఈ పిండినంతా మనకే ఇస్తారంట. మనం ఇంటికి వెళ్ళి కొంచెం పచ్చి కొబ్బరి కానీ ఇంకా నువ్వులు అట్లా ఏదో ఒకటి యాడ్ చేసుకొని, ఇది అట్లపాకుతో తయారు చేసినది కదా ఈ పిండి అంతా, సో మనం అట్లు ఆర్చుకోవచ్చు అంట. ఈ పిండితో ఇది తినడానికి ప్రసాదం లాగా మనకే రిటర్న్ ఇస్తారంట. జ్యోతి బేస్ని, జ్యోతి అంటే దీపం కదా, వాళ్ళు తీసేసుకుంటారు. ఇంకా మేము కూడా గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బయట టెంకాయలు బేరం చేస్తున్నారు మన వాళ్ళు. దుర్గమ్మ తల్లి దగ్గర నుంచి తీసినాం ఫ్రెండ్స్. ఇది గుడిలో తీర్థం. ఇదేమో మా అమ్మ వాళ్ళ సైడ్ ఫంక్షను, కానీ అనుకోకుండా మా నాన్న వాళ్ళ సైడ్ వాళ్ళు కూడా వచ్చారు, మా బాబాయ్ వాళ్ళు. సో వాళ్ళని మాట్లాడిచ్చేసి మా పిన్ని పక్కనే వేరే ఊర్లో ఉందంటే మా పిన్ని కోసం వెయిట్ చేసి మా పిన్నిని కలిసి ఇంకా అందరం ఇంటికి వచ్చేసినాము. ఇప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళు సపరేట్గా వచ్చినారు, వీళ్ళొక్కటి. అప్పుడు ఊరందరూ కలిసి వచ్చినారంటే ఇప్పుడు వీళ్ళొక్కటి సపరేట్గా వచ్చినారు. వీళ్ళు తిరుగుతున్నారు కదా ఇప్పుడు గుడి చుట్టూ ఇట్లా తప్పెట్ల సౌండ్తో పొట్లిని పట్టుకొని, వాళ్ళు ఆట కొట్టడానికి తెచ్చిన పొట్లిని వాళ్ళ జ్యోతిని ఎత్తుకొని వాళ్ళు తిరుగుతున్నట్టు ఊరందరూ ఒక్కటేసారి తిరిగితే ఎంత బాగుంటుంది, లేడీస్ అంతా అలా అందరు తిరిగినారంట. సో అది మిస్ అయినానని మా పెద్దమ్మ వాళ్ళు మా అమ్మ అందరూ నాకు చెప్తూనే ఉన్నారు, నువ్వు కొంచెం ముందే వచ్చింటే బాగుండు అని. సో ఇది అనమాట జ్యోతి ఎత్తుకొని తిరగడం అంటే, ఇదే గుడి చుట్టూ జ్యోతి ఎత్తుకొని తిరిగినారనమాట ఊర్లో లేడీస్ అందరూ ఒక్కటేసారి. పిల్ల బచ్చ అలా జంపింగ్ మోడ్ అనమాట, జంపింగ్ జపాంగ్. ఇక్కడేమో మన వాళ్ళు దెబ్బేసిన చింతకాయలు అనమాట. ఆ చింత చెట్టుకు కిందనే కాసినాయి, చాలా కాసినట్లు కూడా చింతకాయలు. సో మన వాళ్ళు కొన్ని దెబ్బేసినారనమాట దాంట్లో నుంచి. ఇక్కడేమో తప్పెట్లు కొట్టే వాళ్ళు ఇంటి దగ్గరికే వచ్చినారు. మీరు డ్యాన్స్ వేయండి మా, తర్వాతే మాకు డబ్బులు ఇవ్వండి, డ్యాన్స్ వేయకోకుండా డబ్బులు ఇస్తే తీసుకోమా అని డ్రమ్స్ కొడుతున్నారు. వీళ్ళేమో మేము ఆ డ్యాన్స్ వేయలేము, డబ్బులు ఇస్తాం తీసుకొని పోండి అంటే వాళ్ళు వేయడం లేదు. ఇంకా లాస్ట్కి వీళ్ళు డ్యాన్స్ వేయకుండానే డబ్బులు ఇచ్చేసి పంపించేసినారు వాళ్ళని. వాళ్ళేమో ఇంట్లో ఆడపిల్లలు కానీ ఇంటి కోడలు కానీ ఎవరో ఒకరు డ్యాన్స్ వేయాల్సిందే, లేకుంటే పోమంటున్నారు. వీళ్ళు మాత్రం మేము అసలు డ్యాన్స్ వేయము, ఇంకా మీకు వేరే ఇల్లు ఉన్నాయి కదా వెళ్ళి డబ్బులు తీసుకోవాల్సినవి, ఊరంతా తిరిగల్లా వెళ్ళిపోండి అంటే, లేట్ అయినా పర్లేదులేమో మీరు డ్యాన్స్ వేయండి, డ్యాన్స్ చూసిన తర్వాతే పోతాంలే, ఇంతకుముందు వాళ్ళంతా బాగా వేసేటోళ్ళు మీరు వేయకున్నారు అని చెప్తున్నారు వాళ్ళు. రెడ్డి గల్ల పోసిన రెడ్డి సింతామని మెత్తని మేపులు సాలుగు రొంబలు కలిపిన కాపే కలపులు ఇచ్చమంట కామిరెడ్డి జన్న భూపాల గోవూరు రెడ్డి వారి కీర్తి. రెడ్డి గల్ల పోసిన గోవూరు రెడ్డి వారి గోవూరు రెడ్డి వారి కీర్తి ఫ్రెండ్స్ మావిడ ఎక్కుతుంది అక్కడ. ఇంకా మధ్యాహ్నానికి చికెన్ కబాబు, మటన్ కర్రీ, కలర్ రైస్ అండ్ పెరుగు పచ్చడి అన్నీ ఎక్కిచ్చేసినాం కడుపులోకి. ఇంకా తిన్న తర్వాత అందరం ఎవరింటికి వాళ్ళు చెల్లింది. ఎన్ఎస్ గేట్లో బస్సు బాగా ఖాళీగా ఉండింది. బాయ్ ఫ్రెండ్స్. మేము అనంతపూర్లోకి వచ్చేసరికి లైట్గా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా అట్లనే తడుచుకుంటూ బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయినాము. బస్ స్టాప్లోకి వెళ్ళిన తర్వాత మేము వెయిట్ చేసిన తాడపత్రి బస్ కోసం అస్సలు రాలేదు. అందుకే ఇంకా మా పెద్దమ్మతో మా వదినతో కలిసి నార్పల్ బస్ ఎక్కినాము. ఇంకా పాతూరులో దిగి మా అమ్మ చెప్పుల కోసం హంటింగ్.
సెకండ్ షాప్లో కొన్ని చెప్పులు. గంట పైన వెయిట్ చేసినాక ఒకే ఒక బస్ వచ్చింది, ఫ్రీ బస్ కదా, సో నిలబడడానికి కూడా ప్లేస్ లేదు, అట్నే వచ్చినాము. మా అన్న ఈ అబ్బాయి ఒకటే బైక్లో వచ్చినారు, ఇంకా నేను మా అమ్మ మా ఆయన ఒకటే బైక్లో వచ్చినాము. ఇంకా మా అమ్మకి మా అన్నకి బాయ్ చెప్పేసి మేము మా ఊరికి బయలుదేరినాము. బాయ్ బాయ్. ఇప్పుడేమో ఈ దారిలో పల్లెటూరు ఈవినింగ్ సినారీస్ చూపిస్తాను మీకు. ఇప్పుడేమో ఈవినింగ్ కదా, చాలా చల్లగా అంటే చాలా చల్లగా. ఇక్కడేమో కొన్ని బర్రెలు రోడ్ సైడ్ మేస్తున్నాయి గడ్డిని. ఇవన్నీ ఏం పక్షులు అనుకున్నాము, అన్నీ ఒక్కటేసారి వచ్చినాయి. ఒక 1000 పక్షులు తక్కువ ఉండవు, చాలా పక్షులన్నీ ఒక్కటేసారి వచ్చినాయి. అన్ని రకాల పక్షులు ఏమన్నా ఎక్కడన్నా వెళ్తున్నాయేమో అనుకున్నాం, చూస్తే అవన్నీ ఆ సైడ్ ఉండే మామిడి చెట్లలో నుంచి గబ్బిలాలు పెద్ద పెద్దవి. దానిని సీకిరేవులు అంటారు అని అనుకుంటా నేనైతే, మరి దానిలో ఎగ్జాక్ట్ నేమ్ అయితే నాకు తెలియదు, కానీ గబ్బిలాలే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి.